దేశంలో ఈవీల విప్లవం మొదలైంది. పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజు పెరిగిపోవడం, పెట్రోల్ బంకుల దగ్గర ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సరిగా ఇంధనం దొరకకపోవడం, దాని మెయింటెనెన్స్ ఖర్చులు కూడా పెరిగిపోవడంతో దేశంలో ముఖ్యంగా టూ వీలర్ వినియోగం, ఈవీల వినియోగం గణనీయంగా వేగంగా పెరుగుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 2 నెలల కాలంలోనే 14 లక్షల ఈవీలు బుక్ చేశారు. మొత్తం టూ వీలర్ మార్కెట్లో 6.5% ఆక్రమించింది ఈ ఛార్జింగ్ టూ వీలర్స్ మార్కెట్. సహజంగా పెట్రోలు బైకులు కానీ వాటితో అయితే ఆ మైలేజ్ 50, 60, 40 వస్తాయి. అంటే 1 కిలోమీటర్కి కనీసం 2.5 రూపాయల నుంచి 3 రూపాయలు ఖర్చు అవుతుంది టూ వీలర్లో. అదే కార్ అయితే 8 రూపాయల నుంచి 12 రూపాయలు కూడా ఖర్చు అవుతుంది 1 కిలోమీటర్. అదే ఈవీ బైకులు ప్రారంభంలో ధర కొంచెం ఎక్కువ ఉన్నా 1 యూనిట్ ఛార్జింగ్ పెట్టుకుంటే 40 కిలోమీటర్లు. ఇప్పుడు వస్తున్న ఈవీలు 150 నుంచి 200 కిలోమీటర్ల రేంజ్లో కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక 3 యూనిట్లు 4 యూనిట్ల విద్యుత్ ఖర్చు అయితే 1 కిలోమీటర్కి కేవలం 20 పైసల ఖర్చుతో ప్రయాణం చేయవచ్చు. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. బైక్ సంవత్సరం మొత్తం మీద బైక్ మెయింటైన్ చేసినా, స్కూటర్ మెయింటైన్ చేసినా, పెట్రోల్ వెహికల్ కానీ అయితే కనీసం రిపేర్లకి సర్వీసులకే కనీసం 6,000 నుంచి 10,000 రూపాయలు లేచిపోతాయి. అదే ఈవీ అయితే 2,000 రూపాయలతో సరిపోతుంది. దీంతో ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ఇక ఈవీలు టూ వీలర్ అయితే ఇంటి దగ్గరనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. పెద్దగా బయట ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం రాదు. టూ వీలర్ మీద తిరిగే వాళ్ళు లిమిట్స్లో ఉంటారు. 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల రేడియస్లోనే. సుదూర ప్రాంతాలకే కార్లు ఉపయోగిస్తూ ఉంటారు. సహజంగా టూ వీలర్లో ఆ విలేజ్లోనో ఆ సిటీలోనో తిరుగుతూ ఉంటారు. అందువల్ల ఈవీలు వినియోగం గణనీయంగా పెరిగింది. ఇది శుభ పరిణామం. రాబోయే రోజుల్లో కూడా రాబోయే 5-6 సంవత్సరాల్లో ఇక పెట్రోల్ టూ వీలర్కి కాలం చెల్లిందని చెప్పచ్చు. ఎందుకంటే బ్యాటరీ రంగంలో పెద్ద ఎత్తున విప్లవం వచ్చింది. 200 కిలోమీటర్ల ఛార్జింగ్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణించే స్కూటర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇక ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే 200 కిలోమీటర్లు వస్తుంది కాబట్టి పెద్దగా ఇష్యూస్ లేవు. గతంలో 60-70 కిలోమీటర్లు ఉన్నప్పుడు కొంచెం ఆలోచించారు. ఇప్పుడు 200 కిలోమీటర్ల దాకా ఒకసారి ఛార్జింగ్కి వస్తామని. రాబోయే రోజుల్లో ఇది 300కి 350 కూడా పెరిగే అవకాశం. అదే కనుక జరిగితే ఇక టూ వీలర్ రంగంలో పెట్రోల్ టూ వీలర్ అనేది కనపడకపోవచ్చు. ఇప్పటికే చైనా లాంటి దేశంలో 96% టూ వీలరు 4 వీలర్ కార్లు కూడా ఈవీల్లోకి మారిపోయాయి. సోలార్ ద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ సోలార్ని ఈవీల్ ఛార్జింగ్కి ఉపయోగిస్తూ ఉంది చైనా. పగటిపూట మొత్తం కావాల్సినంత విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు సోలార్ ద్వారా. ఆ విద్యుత్ మొత్తం ఈ టూ వీలర్ కానీ కార్స్ కానీ ఛార్జింగ్కి ఉపయోగించుకోవచ్చు. భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారత్ ఇంధనం కోసమే ప్రతి నెల 4 లక్షల కోట్ల రూపాయలు విదేశీ మార్గ ద్రవ్యాన్ని ఆయా దేశాలకు చెల్లించాల్సి వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ క్రూడ్ ఆయిల్ దిగుమతిని కనుక భారత్ తగ్గించుకోకపోతే ట్రేడ్ డెఫిసిట్ విపరీతంగా పెరిగిపోయి దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈవీలకి పెద్ద ఎత్తున రాయితీలు ప్రకటించాయి. ఈ రాయితీల ప్రభావం కూడా ధరల్లో కొంత తగ్గుదలకి దారితీస్తుంది. రాబోయే రోజుల్లో ఈవీ ధరలు మరింత దిగి వస్తే పెద్ద ఎత్తున ఉపయోగించే అవకాశం ఉంది. ఎందుకంటే పెట్రోల్ వెహికల్ కొంటే టూ వీలర్ కొంటే 1 లక్ష రూపాయలకు వస్తే అదే ఈవీ అయితే 1,60,000, 1,70,000, 2 లక్షల దాకా అవుతుంది. అందువల్ల వాటి ధరలు కూడా కొంత దిగి రావాల్సిన అవసరం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో బ్యాటరీ రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతూ ఉన్నాయి. ఇప్పటిదాకా ఏదైతే లిథియం బ్యాటరీస్, అయాన్ బ్యాటరీస్ వాడుతూ ఉన్నారో దానికి సంబంధించి కూడా సెల్స్ అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఒక కంపెనీ ప్రయోగాత్మకంగా దాన్ని మార్కెట్లో తీసుకొచ్చింది. అది కనుక సక్సెస్ అయితే టూ వీలర్ మార్కెట్ని దున్నేసే అవకాశం ఉంది. ఇప్పటికే మీరు ఈవీ వాడుతూ ఉంటే అందులో ఉన్న సమస్యలు ఏంటి, పెట్రోల్ టూ వీలర్ మంచిదా ఈవీ మంచిదా అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయాలి.